హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. దానికి కావాల్సింది పచ్చి రొయ్యలండి. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నా, గిన్నె ఈ 1/4 కిలో. ఈ ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నా. నేను 3 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామండి కర్రీ. స్టవ్ వెలిగించేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్. ఆయిల్ కాస్త వేడవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఫస్ట్ వేపేసుకోవాలి. ఆయిల్ వేసి కొంచెం వేగనియాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. రొయ్యలు వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఇప్పుడు గిన్నెలకి పక్కన తీసి పెట్టుకున్నాం. రొయ్యలు అయితే తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వేగిన రొయ్యలు నూనెలో వేపుకున్నాయి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందర మగ్గిపోతాయి ఉల్లిపాయలు. మూత పెట్టుకుందాం. మూత పెట్టి మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గినాయో లేదో. ఉల్లిపాయ అయితే మంచిగా బ్రౌన్ కలర్లోకి అయినాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీ అండి, కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి కలిపేసి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. 2 టమాటాలు. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా కారం. ఈ స్పూన్తో 2 స్పూన్లు. దీంతో 1 స్పూన్ ధనియా పౌడర్. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం వేసినండి, ఇప్పుడు చూసి వేసుకోవాలి. సరిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిద్దాం. ఉల్లిపాయలు, టమాటా, ఉప్పు, కారం అన్నీ కొంచెం వేగాలి. టమాటాలు కూడా కొంచెం ఉడకాలండి, మెత్తబడతాయి. మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, టమాటాలు మగ్గినాయేమో. టమాటాలు అయితే మగ్గినాయి, మగ్గిపోయాయి టమాటాలు. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం. ముందే వేంపి పెట్టుకున్నాం కదండి, వేసుకుందాం.
ఒకసారి కలిపేసి కొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కప్పుతో ఒక కప్ వేస్తున్నా, ఎక్కువ వాటర్ ఏం పట్టవు. ఇది కర్రీ దగ్గరికి చేస్తున్నా నేను. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిసి మన పచ్చి రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా, కర్రీ అయిపోయిందేమో. అయిపోయిందండి మన కర్రీ. బా, చూస్తుంటుంటేనే నోరూరుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం గరం మసాలా కొంచెం వేసా, కొంచెం కొత్తిమీర. అంతేనండి, టేస్టీ టేస్టీ పచ్చి రొయ్యలు టమాటా కర్రీ. చూడండి ఎంత బాగుంది, అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ అండి.